స్టేట్ ఏదైతే సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత బెనిఫిషరీ లిస్ట్లో మీ ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ మండలం అన్నమాట. ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత బ్లాక్ అన్నా కూడా మండలమే. సో ఏమి దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. సెలెక్ట్ చేసేసుకొని తర్వాత ఇక్కడ విలేజ్ అని ఉంది కదండి, ఇక్కడ విలేజ్ దగ్గర వచ్చేసి మీ విలేజ్ ఉండకపోవచ్చు, రెవెన్యూ విలేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో రెవెన్యూ విలేజ్ అంటే మీ అర్థమైంది అనుకుంటా, ఇది మాకు అదనమాట. సో అయిన తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కింద గెట్ రిపోర్ట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన వెంటనే మనకి మన సెలెక్ట్ చేసుకున్న విలేజ్కి సంబంధించిన ఫార్మర్స్ లిస్ట్ అంతా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సీరియల్ నెంబర్, నేమ్ అండ్ జెండర్, మేలా ఫీమేలా, ఇది డీటెయిల్స్. సో ఇన్ని ఉన్నాయన్నమాట. 1 by 1 మీ పేరు ఉందా లేదనేది సెర్చ్ చేసి చెక్ చేసేసుకోండి అమౌంట్ పడకముందే. ఒకవేళ అమౌంట్ అయితే మీకు